చాలా మందికి దొండకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా! అలాంటి వారి కోసం ఒక్కసారి దొండకాయ కొబ్బరి కారం ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వీటి కోసం ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా పొడుగ్గా, సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దొండకాయల్ని నూనెలో వేసి వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా వేయించుకోకుండా కొంచెం 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని మరీ ఎక్కువగా వేయించుకోవడం వల్ల తినేటప్పుడు పంటికి అంటుకుపోతూ ఉంటుంది. చూసారా? ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి తీసుకొని ఇదే ఆయిల్‌లో వేరుశనగలను కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, అలాగే ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పచ్చి కొబ్బరిని లో ఫ్లేమ్ లో పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా వేయించుకున్న పల్లీలు, దొండకాయలను వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరి కారం రెడీ.